తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో వీళ్ళకి గ్రహాల సంచారం ఎలా ఉంది? తప్పకుండా కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుణ నక్షత్రము, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ కన్యా రాశిలో ఉంటారు. తర్వాత ఆదాయం వీళ్ళకి 14, వ్యయం వీళ్ళకి 2, రాజపూజ్యం 6, అవమానం 6 సమానంగా ఉన్నాయి. సో వీళ్ళకి గురువు శనేశ్వరుడు ఇద్దరు కూడా, గురువు మే 15 నుంచి దశమస్థానంలో, శనేశ్వరుడు ఆల్రెడీ సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు కనుక వీళ్ళకి ఇద్దరు కూడా తామరమూర్తులుగా సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు. తర్వాత రాహుకేతు ఇద్దరు కూడా రజతమూర్తులుగా సౌభాగ్య ఫలితాలు ఇస్తున్నారు కన్యా రాశి వాళ్ళకి. సో అందుకని వీళ్ళకి ఏంటంటే ఇక్కడ గురువు శనేశ్వరుడు ఇద్దరు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నారు అనుకోవచ్చు. అది చెడు ఫలితాలు కాదు, మంచి ఫలితాల్లోనే వెళ్తున్నారు. అందుకని దశమ స్థానంలో శుభగ్రహాలు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి, చెడు ఫలితాలు ఉండవు. సో మిథున రాశిలోనే ఉంటున్నారు కనుక ఆయన కన్యా రాశికి, మిథున రాశికి అధిపతి బుధుడు. సో కన్యా రాశి వాళ్ళకి ఒక విధంగా లాభదాయకమైంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని మార్గాలు, ఆదాయ మార్గాలు అన్నీ ఓపెన్ అవుతాయి. అంటే ద్వారాలు తెరవబడతాయి శుభ్రంగా. సో ఆదాయం బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. వీళ్ళకి ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా చేసే ఉద్యోగానికి వాళ్ళు చదువుకి సంబంధం లేకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు చదివిన చదువుకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం, మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చక్కగా ఉంది. స్థలాలు, ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి, కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి, వాహన యోగం ఉంది, గృహ యోగాలు ఉన్నాయి, విదేశీ యానం ఉంది. అంటే విదేశీ ప్రయాణాలు చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు, అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్ళొచ్చు. ఇలా ప్రయాణాలు విదేశాల్లో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. శని బాగానే ఉంటుందా? సప్తమ స్థానంలో శనేశ్వరుడు కంటే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న రాహు యోగిస్తున్నారు. అష్టమంలో ఉన్న రాహు యోగిస్తారు. అంటే ఇక్కడ వీళ్ళకి అది షష్టమ స్థానం కదా, 6వ స్థానం అయింది కదా కన్యా రాశి వాళ్ళకి. రాహు మే 18 నుంచి ఆయన కుంభరాశిలోకి వస్తే ఖచ్చితంగా 6వ స్థానం కనుక 6వ స్థానంలో రాహు యోగిస్తాడు. షష్టమ స్థానం. ఈ షష్టమ స్థానంలో ఏదైతే యోగకరమైన గ్రహాలు ఉన్నాయో, పాపగ్రహాలు ఉంటే బ్రహ్మాండంగా యోగిస్తాయి, శుభగ్రహాలు ఉంటే తక్కువ యోగిస్తాయి, పాపగ్రహాలు ఉంటే ఎక్కువగా యోగిస్తాయి. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ధనం అనేది ఆటోమేటిక్గా ఫ్లోలో వస్తుందన్నమాట. డబ్బు ఇప్పుడు అక్కడ డబ్బు వీళ్ళకి రావడమే కష్టమయ్యేది, డబ్బు చేతిలో ఉండడమే కష్టమైంది. ఎందుకంటే సప్తమ రాహు కంటే షష్టమ రాహు చాలా అనుకూలమైన ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళకి సప్తమంలో రాహు, రాహు కేతువులు సరిగ్గా లేరు. కన్యా రాశిలోనే కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒక మాయలో పడిపోయి అది ఏదో వచ్చేస్తానికి ఉన్నది ఖర్చు పెట్టుకోవడం, అది రాకపోవడం, అది వస్తుంది అది రాక ఉన్నది ఖర్చు అయిపోయి అప్పు చేయడం, ఇలాగా వడ్డీలు కట్టుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు వీళ్ళు. ఈ సంవత్సరం ఏంటంటే అదే రాహు వీళ్ళకి లాభాలను ఇస్తున్నాడు. ఏదైతే రాహు మాయలో పడేస్తాడో అదే రాహు వీళ్ళకి లాభాలను తీసుకొచ్చి లాభాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి అన్ని అనుకూలమైన పనులు జరుగుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏ పని చేయకపోయినా సరే వాళ్ళకి ఒక పదవి వస్తుంది, ఒక బాధ్యత వచ్చేస్తుంది ఈజీగా. అలాంటి అవకాశం ఉంది. సినీ రంగంలో, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా గుర్తింపు, ఆదరణ కనిపిస్తుంది. అంటే చాలా మంచిగా ఆలోచన విధానం బాగుంటుంది, చూసేవాళ్ళు రిసీవింగ్ బాగుంటుంది, వాళ్ళకి ప్రతి పనిలోని అనుకూలంగా మారుతుంది వీళ్ళకి. ఇది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యము, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహము, ఇలాగా ఒకటి కాదు అన్ని రంగాల వాళ్ళకి అన్ని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి కాలం, మెరుగైన కాలం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి 4 గ్రహాలు కూడా కన్యా రాశి వారికి బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అది అయితే ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నారు కనుక వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు 1-10 సార్లు ఆలోచించుకొని వివాహం చేసుకునే వాళ్ళు కరెక్ట్గా ఉన్నా కాదా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా
వీళ్ళకంటే మంచి ఉన్నతమైన కుటుంబం వాళ్ళు వస్తారు. సో వీళ్ళ జాతకాల్లో ఒకవేళ మంచి యోగాలు ఉంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి వివాహాలు జరుగుతాయి. అసలు ఇలాంటి వాళ్ళతో మేము విజయం అందుకుంటామో అనుకుని కూడా అనుకోండి కల్లో కొన, అలాంటి వాళ్ళు వచ్చి విజయం అందుకుంటారు వీళ్ళతో, అలాంటి జరుగుతుంటాయి. జాతకంలో గ్రహస్థితి కానీ యోగం బాగాలేకపోతే అలాగే ఇబ్బంది పడి బోల్తా పడే అవకాశం ఉంది. జాతకరీత్యా కూడా జాతకరీత్యా చూసుకోవాలి, ఇది చూసుకోవాలి గోచారం ఖచ్చితంగా. కాబట్టి చెప్తున్నా. గోచారంలో ఉన్న ఫలితాలు వేరు, జాతకరీత్యా ఉండే ఫలితాలు వేరు. జాతకంలో శనేశ్వరుడు వాళ్ళకి ఏ స్థానంలో ఉన్నాడో, ఏ దశ నడుస్తుంది, వాళ్ళకి ఏ కాలం నడుస్తుంది అంటే ఏ దశ నడుస్తుంది, దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. అలా ఇంకా చూసుకుంటే ఎటువంటి మంచిది. పరిహారాలను పాటించుకోవాలంటారు? ఏ దైవారాధన చేసుకోవాలి? వీరికి కూడా మంత్రం ఏదైనా చెప్తారా? ఎట్లా? అన్నీ బాగున్నాయి కదా వీళ్ళకి. మంత్రం కంటే వీళ్ళ ఇప్పుడు దాకా వీళ్ళు బద్దకించి పనులు అవ్వక వెనకబడినారు. ఇప్పుడు దూసుకు వెళ్ళే అవకాశం ఉంది. సో దూసుకు వెళ్ళచ్చు, హ్యాపీగా వెళ్ళడము, ఏదైనా క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉండడం, సంబంధాలు చూసినప్పుడు ఒకటి మధ్యలో ఆలోచించి ముందుకు వెళ్ళడము. అంటే అందరూ ఖచ్చితంగా శ్రీహరి వల్లభాయ నమః అనుకుంటుచ్చు. అంటే శ్రీహరి వల్లభాయ నమః అంటే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరు ప్రార్థన చేసుకుంటూ అన్ని అనుకూలంగా జరగడానికి ఈ మంత్రాన్ని జపించవచ్చు. అమ్మ, ఈ విశ్వావస నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేందుకు ఎటువంటి మంత్రోచ్చారణ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.